హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? వీడికి కూడా మావాడికి కూడా మైక్రోఫోన్ పెట్టాను. వాళ్ళ స్పెషల్ అనమాట, మావాడి బర్త్డే. బాగున్నారా? చెప్పవే. బాగున్నావా కాదు, అందరిని ఇదే మాట అంటున్నాడు, ఏజ్లో పెద్దవాళ్ళు కూడా. బాగున్నారా? సో ఇవాళ మావాడి 16th బర్త్డే అనమాట. మెమరీగా ఉంటుందని చిన్న వ్లాగ్ స్టార్ట్ చేశాను. చూడాలి డే ఎలా ఉంటుందో. చాలా సింపుల్ డే అండి ఇవాళ. మేము ఇప్పుడు లీలాలో లేము, హైదరాబాద్లోని ట్రేడింగ్కి వచ్చాము. సో అన్ఫార్చునేట్లీ లీలాలో మాకు కరెక్ట్గా ఈ బర్త్డే రోజు ఆ తర్వాత రోజుకి ప్లేసులు లేవు. అంటే హోల్ హోటల్ ఏదో అంటే కార్పొరేట్ ఈవెంట్ అని బుక్ చేసుకోవాలి వాళ్ళు, అందుకని బుక్ చేసుకోవడం వల్ల మాకు స్పేస్ లేదు. సరే రండి బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడదాం. బర్త్డే ఈడిది. ఈమెకు చూడండి, ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు వర్క్ చేస్తున్నారండి. సో తను బిడ్డకి రోజ్ పెడల్స్లో దానికి ఇష్టమైన రోజ్ గోల్డ్లో క్లిప్స్ అన్ని ఇచ్చిందనమాట. పాపం తన్ని ఎతికి పింక్ రోజ్ గోల్డ్లో బిడ్డకి ఏమి ఇష్టమో వీడియోస్లో చూసి గుర్తుపెట్టుకుందంట. తను వెతికి సెలెక్ట్ చేసి ఇచ్చింది చూసారా, అది చాలు మనం దాన్ని ఎంత వాల్యూ ఇస్తామనేది. హ్యాపీ అనిపించింది. సో ఇదండి, పదండి బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, పొడి ఇడ్లీ, పూరి కూర, కొరియాండర్ రైస్ అంట. ఇట్లా స్టార్ట్ చేశారు. నాది ఇండియన్ స్టార్ట్ చేస్తే ఇది ఏళ్ళ చూడండి, అసలు ఫ్యాట్ మొత్తం ఇలా ప్లేటుల్లోనే ఉంటుంది. మామూలు మన ఫుడ్ పెట్టుకున్నాడు, డెజర్ట్తో మొదలు పెడుతున్నాడు. వాడు డెజర్ట్ తిని మెయిన్ కోర్స్ తింటున్నాడు. వాడు చాలా విచిత్రంగా తింటున్నాడు ఇవాళ. ఇది మధుది, ఇది నాది కాదండి, వాళ్ళవే. నా దగ్గర ఖాళీ లేదని పెట్టారు. సరే ఇప్పుడు నేను తినేది ఏంటంటే మూంగు దాల్తో ఎల్లో పెసరపప్పు, గ్రీన్ పెసరపప్పుతో ఇదండి. బేసిక్గా మనం ఏమనుకుంటామంటే దీన్ని పెసరట్టు, వీళ్ళు మూంగు దాల్ దోశ అంటున్నారు. అని మేము ఇండియాలో ఉన్న ఇక్కడ హోటల్లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందండి ఈసారి బర్త్డే మా వాడిది. మా వాడి 16th బర్త్డే అనమాట. వాడు 16th ఎప్పుడంతే వాడి బర్త్డే సంథింగ్ స్పెషల్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఎదురు ఉండవద్దండి. బయట చూడండి గ్లూమీగా, రెయినీ, అస్సలు వెదర్ బాగా, ఎక్కడికి వెళ్ళలేము. అసలు వీడు ఈ 16th బర్త్డేకి ఇక్కడ ఉండాలనుకోవాలి. దుబాయ్ గజ్జాను వెళ్ళాలనుకుంది, 3 daysకి వెళ్ళాలనుకున్నాం. కాకపోతే ఇదిగో మా పిల్ల బిట్టుగాడిది పాస్పోర్ట్ రెన్యువల్కి వచ్చింది. సో ఇవాళ ఏమో గోకార్ట్ కానీ ఏదైనా చిన్నగా సింపుల్గా ఎంజాయ్ చేద్దాం, అలా 1 గంట బయటికి వెళ్దామన్నాడు. వీడు చూడండి అవుట్డోర్ ఇలా ఉంది. వాడు కొంచెం సింపుల్గానే కోరుకుంటాడండి. ఆ కోరుకున్నయే ఎందుకు వర్కౌట్ అవ్వరు కదపన్నా. ఎందుకు మావాడిది నాది బర్త్డేలు అసలు వచ్చిరావు. నేను అందుకని చేసుకోవటం మానేసి కూడా 10 ఏళ్ళు అయింది. వీడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. వీడు కూడా 30 ఏళ్ళు వచ్చేసరికి వీడు బర్త్డేలు చేసుకోబుద్ది కాదు, ఎప్పుడు ఏదో ఒక ఆటం అవుతుంది. అరే నువ్వు మదర్ పోలికతో పాటు మదరే కూడా చాలా వచ్చేసినాయిరా. సరే కానీ మళ్ళీ మాట్లాడుకుందాం. వీడి బర్త్డే అని ఇక్కడ తెలుసు. సో కేక్ పట్టుకొచ్చి ఇచ్చారు. ఎన్ని కేకులు వస్తారా నువ్వు? 2నా? అమ్మో మావాడు తెలుగులో అన్నాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ బన్ను, హ్యాపీ బర్త్డే. హౌ మెనీ ఇయర్స్ యు ఆర్? 16. స్వీట్ 16. జాను వాడి ఫస్ట్ బర్త్డే చేసినట్టు బేబీలాగా రుద్దుతా ఏజ్ అడిగి చేస్తావేంటి? అర్థమవుతుందా? ఓ బన్ను, ఇక్కడ దాకా నువ్వు బేబీ వంట, ఇక్కడ నుంచి పెద్దవాడి అయిపోయావంట. దానికి వద్దంటుంది. వాడు వద్దంటే బొగ్గ కదిలిచ్చి మరీ నోటో పెడుతున్నాడు. ఏంటి పెట్టు ఫోర్స్ చేసి కేక్ పెట్టారు. అది ఇప్పుడు కేక్ తినాలనుకోవాలా. జాను చిన్నపిల్లడి చేతిలో కేక్ తింటున్నావేంటి? అదే పెట్టించుకు మరీ తింటున్నాడు. హ్యాపీ బర్త్డే బేబీ. వీడు చిన్నప్పుడు చక్కగా కిస్సీలు పెట్టేవాడు, పెద్దోడు అయ్యాడు కదా సిగ్గుపడిపోతుంటాడు. నేను కిసి పెట్టినట్టు తుడుచుకుంటాడు. సరే కానీ అయ్యో అదేదో వండుకొని తీసుకొచ్చినట్టు నవ్వుకుంటూ వస్తుంది. కాలుతుందా? అదేంటది? కాంప్లిమెంటరీ అని పంపిన్ సీడ్ పట్టుకొచ్చింది. కింద పెడతావేంటి? కింద పెట్టకూడదు, నా చేతికి ఇవ్వవే. కాంప్లిమెంటరీ అని చేతిలో ఇసిరేసిందండి పంపిన్ సీడ్. దాని సర్వీస్ చాలా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ వస్తుంది మళ్ళీ ఏంటి, ఓ అది కింద పడేశారని ఇంకో కాంప్లిమెంటరీ అంట. సరే కానివ్వండి. బర్త్డే బాయ్ రెడీ అయ్యాడు అనమాట. ఇప్పుడు అందరం రెడీ అయ్యాం, వెయిట్ చేస్తున్నాం, బయలుదేరాలి 5 నిమిషాల్లో. ఇదిగో గిఫ్ట్గా వచ్చిన బో పెట్టుకుంది. నువ్వు మాత్రం చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటా కూర్చున్నాడు మధు. ఇదిగో వ్యూ ఏమో మాకు హైటెక్ సిటీ ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బేసిక్గా నీకు మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందిరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనకి రెస్టారెంట్లో స్పెషల్ డిన్నర్లకు వెళ్ళినప్పుడు ప్లే చేస్తారే, ఆ సౌండ్ ఏంటమ్మా మళ్ళీ వినిపించు.
I heard it before. వెయిట్ చేస్తున్నామండి కారు కోసం. ఇవాళ మా వాడు బర్త్డేకి సిల్వర్ జ్యువెలరీ అడిగాడు. ఎవరన్నా ఏ డైమండ్లో బంగారం అడుగుతాడు. ఇది ఇవాళే తీసుకున్నాం. రిషి సిల్వర్ స్టూడియో అని. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అబ్బాయిలు ఉంటాయి చూసారా అవి. క్వాలిటీ కానీ డిజైన్ లుక్ కనిపించాలంటే అమ్మాయిల జ్యువెలరీనే. అబ్బాయిలకి ఏం కనిపిస్తాయి? ఇది మెడలో అయితే వాడు తగిలిచ్చేసాడు ప్రస్తుతానికి. సిల్వర్దే అడుగుతున్నాడు. ఎందుకంటే వీళ్ళ కాలేజు స్కూళ్ళల్లో అండి గోల్డ్ డైమండ్ నాట్ అలౌడ్. చెప్పే కదా రిషీస్ సిల్వర్ స్టూడియో అని హైదరాబాద్లోనే. చాలా బాగా హ్యాండిల్ చేస్తుందండి తను. జ్యువెలరీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అక్కడే తీసుకున్నా. ఇది మొన్న తీసుకున్నా. ఆవిడ ఎగ్జిబిషన్ పెట్టారు విజయవాడ వచ్చి. సో హైదరాబాద్లో విజయవాడలో కూడా ఎగ్జిబిషన్ పెడతారు. వాళ్ళకి ప్రాపర్ షాప్ ఉంది. పెట్టేసుకున్నా ఆల్రెడీ. బట్ వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇంతకుముందు. బాగుంది. నేను డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని పింగ్ చేయండి. ఇంక్లూడింగ్ పర్ల్స్ మొత్తం ఇయర్ రింగ్స్తో పాటు నాకు ఇది 13,000 పడింది. చాలా బాగుంది. డిజైన్స్ తన ఓన్ డిజైన్స్ అనమాట. మా బిట్టుగాడు ఒక ఉంగరం కూడా తీసుకుంది. ఇదిగో నీ సిల్వర్ రింగ్. ఇది కొంచెం యూనిక్గా ట్రెండీగా ఉంది. ఫ్యాన్సీ చీరల మీదకి బాగుంటాయని తీసుకున్నాను. 2 బిగ్ ఇవి న్యాచురల్ పర్ల్స్ అండి. సో అందుకని షేప్లెస్గా ఉన్నాయి. చాలా సాలిడ్గా ఉన్నాయి అనమాట. వీళ్ళ దగ్గర పర్ల్స్ కానీ బీట్స్ కానీ కూడా వాటికి కూడా రిటర్న్ వాల్యూ ఉంది. ఈ పర్ల్స్లో కూడా చాలా క్వాలిటీ ఉందన్నమాట. సిల్వర్ ఎంత వెయిట్ ఉంటే అంతే ఛార్జ్ చేస్తున్నారండి ఇక్కడ. అందుకని మనకు ఆ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. లైట్ వెయిట్లో చేస్తున్నారు అనమాట. సిల్వర్ గ్రాముల లెక్కన. జనరల్గా బయట ఎక్కడ షాపుల్లో సిల్వర్ గ్రాముల లెక్కన లేదు, పీస్ రేట్ అమ్మేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే లైఫ్ టైం మెరుగు ఫ్రీ అనమాట పాలిష్ పెట్టడం. సో అది నాకు బాగా నచ్చింది. బీడ్స్ చేంజ్ చేసి బీడ్స్ అడ్జస్ట్ చేసి పాలిష్ పెట్టి మళ్ళీ మనకి ఇవ్వటం కూడా వాళ్ళకి అది నార్మల్. షాపుల్లో లాగా పెద్ద డ్రమాటిక్ సీన్ చేయటంలో వీళ్ళు హాయిగా అనిపించింది. ప్రమోషన్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర ఈ 2 షాపింగ్ చేసింది. దీని ఇయర్ రింగ్స్ మాత్రం ఆవిడ చేసి ఇస్తానన్నారు. ఈ 2 డేస్లో కలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ డైమండ్ మోడల్ చూపించినా ఏ గోల్డ్ మోడల్ చూపించినా ఆవిడ కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. ఫీమేల్ కాబట్టి తను బాగా ఎంకరేజ్ చేయాలనిపించింది. తను ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా తను ఓన్గా ట్రై చేస్తుంది. చూడండి, నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింగ్ చేసుకోండి. ఇంకా బయలుదేరదాం పదండి. వీడి సిల్వర్ జ్యువెలరీ పేరుతో నా సిల్వర్ జ్యువెలరీ చెప్తున్నాను. బిట్టుకు కూడా నచ్చింది. కాకపోతే నేను లేట్ అయ్యాను. వీళ్ళ ఎగ్జిబిషన్కి నా షాపింగ్ అంతా అయినాక వెళ్ళా కదా, అందుకని మంచి పర్చేజ్ చేయలేకపోయా. అందుకని నెక్స్ట్ టైం కస్టమైజేషన్ చేయించుకుందామని ప్లాన్ ఉంది. ఇంక ఇప్పుడు బయటికి బయలుదేరుతున్నాం. మిగిలినవి వచ్చినా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మేము వచ్చింది ఏఎంబి మాల్లో గో కార్టింగ్కి వచ్చామండి. మా బిట్టుగాడు ఏడుపు మొదలు పెట్టాడు నాకు ఎంట్రీ లేదని. 16-14 ఇయర్స్ ఉండాలి. నువ్వు బేబీ వెదుగు, చిన్ని బేబీ ఫ్లైట్లు ఉన్నాయి అయ్యొక్కు. మేము యూకేలో వీడు చిన్నపిల్లవాడని తీసుకెళ్ళలేదండి. అక్కడ మాకు 16+. అండర్ 16 ఎలాంటి ఎలౌడ్ కాదు. ఆ మాస్క్ బారేసి యాంటీ బ్యాక్టీరియల్ వైప్తో హెల్మెట్ని తుడిసానండి. ఏంటి అన్నిటినీ తుడిసేనా? ఎందుకు నా కొడుకు పెట్టుకునేది నేను తుడుస్తాను, మిగతా నాకెందుకు కదా, ఓకేనా? వాళ్ళు కూడా కొంచెం హైజీన్గా షవర్ క్యాప్ ఇచ్చారులేండి. నేను రమ్మంటున్నాడు సరదాగా ఉంటుందని. ఇది నేను వస్తా అంటాను, దీన్ని వద్దంటా వింటరా? వెళ్తావా? స్నానానికి వెళ్తావు, షవర్ క్యాప్ పెట్టుకున్నావుగా. మొత్తం అసలు ఏంటి చొక్కాలేండి. యూకేలో నన్ను అలౌ చేయరు. ఇది 1 టైం ఎక్స్పీరియన్స్. తిడుతున్నారని మమ్మల్ని తిడుతుంది లోపల నుంచి. మా బుడ్డది కూడా వెళ్తుంది. వాడు ఆల్రెడీ తిరుగుతున్నాడు. పన్నుగాడు వెళ్ళి కాస్త దానికి గైడెన్స్ ఇచ్చాడు. వస్తుందమ్మా బుడ్డది వెనకమాల. దానికి భయం వేస్తుంది. మరి అన్నిటికీ పుడింగిలా వెళ్తానంటది. వస్తుందిలే, నువ్వు డోంట్ వరీ, నువ్వు వెళ్ళు. వాడు పాపం దానికోసం స్లోగా వెళ్తున్నాడు. గుడ్ జాబ్ బిట్టు. అర్రే అది అసలు చూడకూడదు, చూడట్లా. అందరినీ ఆపేస్తుంది బిట్టు, ట్రాఫిక్ని జామ్ చేస్తున్నట్టు. అవును, చిన్నది కదా. నేను వద్దులే బిట్టుని ఇంకా ఆపుదామా? బిట్టు సైడ్కి రమ్మా. మా బేబీ రేసర్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆగమ్మా, ఆగా, అన్నతో పాటు వెళ్దు. తర్వాత గుద్దుకున్నారుగా ఎవరు? భయం వేసిందా? నవ్వుడుతుందా? మళ్ళీ వెళ్తావా? ఆగుదామా? సిగ్గులేదు. ఇదైతే ప్రాపర్ ఆంటీలో ఉంది, కళ్ళతోడు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని. పిల్లలతో వెళ్తే బెటర్ అని, మరీ పెద్దవాళ్ళతో వెళ్తే గుద్దేస్తున్నారు. బిట్టు కూడా ఉద్రేకంగా ఉంది, వెళ్ళిపోయింది కూడా అది.
బాగా ఇంకా భయం పోయింది, పండగ చేసుకుంటాను. నీకు తెలుసా నాకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారో చెప్పు జాను? ద గ్రేట్ హస్బెండ్. నేర్చుకునేటప్పుడు జరిగే గొడవలు ఎంత భయంకరంగా ఉండేవో తెలుసా? పేషెన్స్ ఉండదండి హస్బెండ్లకి. తనకు 18 అటెంప్ట్లు పట్టినాయి, ఎందుకంటే ఒక మగవాడికి నేర్పించాడు కాబట్టి. నాకు 3 అటెంప్ట్లు పట్టినాయి పాస్ అవ్వడానికి ఎగ్జామ్. అది హస్బెండ్ వల్ల కాదండి, తన మీద కోపంతో నేను ఓన్గా నేర్చుకున్నా, పగ. ఇప్పుడు ఏంటంటే మా వాడికి 16th బర్త్డే అయిపోయినాక వాడు డ్రైవింగ్కి ఎలిజిబుల్, వాడు నేర్చుకోవచ్చు. నేనే పర్ఫెక్ట్ డ్రైవర్ అని నా ఫీలింగ్. ఆడికి నాకు మామూలుగానే నిమిషం పడదు, ఇక డ్రైవింగ్లో అయితే కొట్టి చంపేసుకుంటాం. కానీ మీరు ఎవరు డ్రైవింగ్ నేర్చుకున్నా బయట ప్రొఫెషనల్గా నేర్చుకోండి, హస్బెండ్ల దగ్గర వద్దండి. చాలా జరుగుతాయి, జీవితాంతం మర్చిపోం మనం. ఇప్పటికి వీళ్ళు ఇందాక ఒక 5 రౌండ్లు, ఇప్పుడు 18 రౌండ్లు వేసారు, మొత్తం 23 రౌండ్లు. అలిసిపోరా మీరు? వేడిగా ఉందంట. బాగుందా? ఎంజాయ్ చేసావా? హలో బుజ్జి రేసారు, ఎట్లుంది? బాగుందా? మళ్ళీ వెళ్తావా? సిగ్గులేదు? యూకేలో మాకు అలౌ చేయరు కదా అండర్ 16, అందుకని ఇక్కడ వేరే విహారం చేస్తుంది. అది ఇప్పుడు ఎందుకు కొంటున్నట్టు? ఈడి బర్త్డేకి నీకు టాయ్స్ ఏంటి? ఎండలేదే, ప్రతి 2 రోజులకు ఒకసారి నీకు ఇంక టాయ్స్ అయిపోయినట్టే అంటాడు మధు, కొంటానే ఉంటాడు. వాడు మహారాజా బర్గర్ అని లాస్ట్ ఇయర్ ఇండియాలో తిన్నాడు, తెగ నచ్చిందంట. మాకు యూకేలో ఉండదు. బర్త్డే రోజు తింటానన్నాడు స్నాక్ లాగా. ఈ ఒక్క రోజు తినడం కోసం వాడు పాస్ట్ 20 రోజుల నుంచి హోటల్లోనే తిన్నాం మేము. అంటే ఇప్పటి నుంచి వాడి హెల్త్ ఏమైనా ఓకే అంట, ఇంకా వాడి బర్త్డే అయిపోయిందిగా అంట. సరే వాడి కోరిక కాదనలేక స్నాక్గా ఇప్పించాం. హల్దీరామ్స్లో తెచ్చుకున్నామండి ఆలూ టిక్కీ చాటు, సమోసా చాటు. అసలు గొంతు అంతే, చెవుల్లో నుంచి ఇంకా పొగలు ఆగట్ల. ఇప్పుడు హోటల్కి వచ్చామండి, 6:45 అయిందనమాట. మా బంధుగాడు బయట ఉన్నాడు, వాడిని బయట పెట్టి తలిపేసి లోపలికి వచ్చాం. ఎందుకో చెప్తాను చూడండి. మేము వచ్చేసరికి హోటల్ వాళ్ళు వీడికి ఇలా చిన్న డెకార్, మినీ డెకార్ చేసి అట్టి పెట్టారనమాట. బర్త్డే బాయ్ అని వాళ్ళే కేక్ పెట్టారు. ఇప్పుడు బిట్టు వచ్చి ఈ 2 కార్డులు వాడికి పెట్టింది. నిన్న వాడు ఇష్టపడి అడిగాడు అనమాట, ఇది చీజ్ కేక్. ఇది వాడి కోసం అరేంజ్ చేసిన అరేంజ్మెంట్ ట్రైడెంట్లో. నైస్, సర్ప్రైజింగ్గా ఉంది. అందుకనే వాడి పేరు ఇక్కడ రోహన్ అని రాశారు, పిల్లు బిట్టుకి రీనా అని రాశారు. వాడి బర్త్డే కదా, వాడికి రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు మొత్తం పొద్దునుంచి వాడు ఎన్ని కేకులకు వస్తున్నాడో, ఇప్పుడు వాడిని పట్టుకొస్తున్నారు. పాపం వాడు పెద్దగా ఏమీ కోరికలు కూడా కోరడండి, ఫ్యామిలీతోనే ఉండటమే కోరుకుంటాడు. అబ్బా ఎడిదిప్ప సర్ప్రైజ్. ఎట్ ఫీల్ అయ్యవరా? నువ్వు కేకులు కొయ్యటమే పనిరా. వాడి ఫీలింగ్స్ వద్దాం. అది కార్డు రాసిందండి వాడికి, అందుకని అది చూపించే పనిలో బిజీగా ఉంది. ఏది? ఇది ఇటు తయారు చేసింది, మొత్తం స్టోరీ అంటే ఇది. ఆ మూలం నుంచొని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇంకో కార్డు ఇది దగ్గరగా స్టోరీ రాసింది. ఏంటో స్టోరీ చెప్పవే. చూడండి ఆ పిచ్చిది ఏం మర్చిపోయి ఎంటీ కార్డు పెట్టింది. పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అంట. ఓహో, ఇది ఇన్విజిబుల్ పెన్నుతో రాసింది. అమ్మో, ఇది తెలివిగలదు. డియర్ అన్న, ఐ లవ్ యూ ఏ లాట్, హ్యాపీ 16th బర్త్డే. అమ్మ బుజ్జి బిట్టు ఎంత తెలివిగలది. కేరింగ్, హెల్ప్ఫుల్, నీ గురించి అన్ని పాజిటివ్గా రాసింద్రు. మీన్ అని రాసింద్రా. లవ్ హార్ట్లో ఇన్ని రాసేవేంటి? ఇదేంటమ్మా స్టోరీ ఏంటమ్మా? He says, nice and quiet. Then Anna opens the door and says, come in to everyone. Mama, you say, Banno, do you want a milkshake? And he says, gimme. Then you say, okay. I say, oh. So he says, hat to me. Then you give him the milkshake. ఇంత రాసావా కార్డులో? మళ్ళీ ఇదంతా మ్యాజికల్గా డోరు భలే చేసావు బిట్టు. మంచి క్రాఫ్ట్ క్రియేటర్లేండి బిట్టు. వెరీ నైస్ అమ్మా, బాగుంది. ఇప్పుడంట ఇద్దరిని అంట ఇక్కడ ఫోటో తీస్తున్నాడు, ఎవరు పిల్లో పక్కన వాళ్ళని నిలబెట్టి ఫోటో తీస్తున్నాడు. ఇదేం ఫోటోగ్రఫీ జాను? హ్యాపీ 16th బర్త్డే. ఇదేంటి పిస్తాచియోనా? నైఫ్ ఇచ్చారు. ఓ మ్యాక్రోన్స్. హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ. అసలు ఒకళ్ళ పాట ఒకళ్ళకి అసలు మ్యాచ్ అవుతుందా? తొందరగా ఉదేసి హిప్ హిప్ హురే. మనవాడు పైన ఉన్నాయి కూడా కేక్ మీద ఉన్నాయి కూడా ఊదేశాడు క్యాండిల్స్తో పాటు. హ్యాపీ బర్త్డే బేబీ. వీడికి ఇప్పుడు లిప్స్టిక్ మా వాడి డిన్నర్ ఇవాళ ఇటాలియన్ కుజైన్ అనమాట. స్పెషల్గా హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. తింటా మళ్ళీ అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు కాసేపు ఒక గంట ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి దెన్ మళ్ళీ డిన్నర్ అనమాట. ఇవాళ మార్నింగ్ చెప్పాను కదా బిట్టుకి హెయిర్ క్లిప్స్ ఇచ్చారని. తినే మన యూట్యూబ్ ఫ్యామిలీ అంట. అది చూపిస్తుంది కూడా, ఇది వేసుకున్నానని ఇందాక క్లిప్ పెట్టుకున్నానని. ఈ రూమ్ డెకార్ కూడా తిను కొలీగేనంట చేసింది. సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కార్డు చేస్తే ఇచ్చారు, అందుకని ఇంకా ఆగలేక ఒక మెమరీలో ఎప్పటికీ ఉంచేసుకుందామని అటాచ్ చేసే వ్లాగ్లో. అంటే నిన్న తినిగిచ్చేటప్పుడు అనుకుంటున్నా బన్నుకి లేదు అని, కానీ పొద్దున్న మెసేజ్ చూసా ఇలాగ తింది బర్త్డే అని చెప్పి ఇవ్వాలి. నా షిఫ్ట్ అయిపోయింది, లైక్ ఉంటారో లేదో కనీసం ప్లేస్ చేద్దాం అని చెప్పి వచ్చాను. సో నైస్ అండి, చాలా బాగుంది. వాడైతే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓ నైస్. ఓ ఇలా ఫోల్డబుల్దా? It's nice. యా బాగుందండి. అనుకుంటారు ఏదో కష్టం. ఇలా చేద్దాం అనుకొని చేశారు. అట్లీస్ట్ యూ మేడ్ ఇట్ అండి. మేము అది కూడా సరిగ్గా చేయలేదు కదా. లేట్ అయిపోయింది లేకపోతే. అయ్యో భలేవాడు. మార్నింగ్ ఒక కేక్ కోసాడా? ఇది సెకండ్దా, ఇది థర్డ్దా, మళ్ళీ ఇది ఫోర్త్దా, మళ్ళీ ఇప్పుడు డిన్నర్కి వెళ్తే ఇంకోటి వస్తుంది ఫిఫ్త్ది. ఏంట్రా ఓ పని చేయరా, 16 కేక్స్ ఇచ్చేసుకోరా. నీకు ఒక్కసారి కూడా ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు కదా జాను? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఏంటి 50 కేకులా? వద్దురే. ఇదిగో నీ కోరిక నీ కూతురు కోరిక తెచ్చడం మా వల్ల కాదు. అడుగడుక్కి కేకా? ఇట్లుంటాయండి మధుకి బిట్టుకి కోరికలు. అడుగడుక్కి కేక్ అంట. మా బర్త్డే బేబీ డిన్నర్ అనమాట ఇది. ఏ డ్రింక్ తాగుతున్నావురా? అది పికాన్ జోన్. నువ్వు అలా పేర్లు అలా చెప్పకరా, నాకు భయం వేస్తుంది. మా బండుగాడి 16th బర్త్డే స్పెషల్ డిన్నర్ అనమాట. ఇటాలియన్ అనమాట మొత్తం. మేమేం చదువుతాం యాజ్ యూజువల్ స్పార్క్లింగ్ లైమ్ సోడా చెప్పాము. ఫ్రెష్లీ మేడ్ బ్రెడ్ విత్ పెస్టో. ఇది గార్లిక్ బ్రెడ్ అంటండి. మాకు గార్లిక్ బ్రెడ్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళకి డిఫరెంట్గా ఉంది. కొంచెం హ్యాపీ అయినట్లేవు. ఏరా బన్ను బర్త్డే డిన్నర్ రా, ఎట్టుందో చెప్పు. ఇటాలియన్ వాడికి ఫుడ్ తెలిస్తే ఏడుస్తాడంట. వాడికి గుడ్ ఇనఫేనంట. ఎగ్జాక్ట్లీ ఇటాలియన్ ఫుడ్ లాగా కాకుండా ఇది కొంచెం ట్రెడిషనల్ ఇటాలియన్ అండి. నువ్వు యుద్ధం చేస్తున్నావు కూడా ఆడు ఈజీగానే కోసేస్తున్నాడు జాను. నువ్వు మరీ మనిషి తలకాయని కొరికినంత పని చేస్తున్నావు. టేస్ట్ చేసి చెప్పు పన్ను. నాకైతే పేరు నోరు జరగదు అదేంటనేది. ఎలా ఉంది? నచ్చిందా? రాలా ఫుడ్ 5 తిన్నాక ఫుడ్ ఆగిపోయాయి. కొత్త ఫుడ్ కోసం డెస్పరేట్గా ఎదురు చూస్తున్నాం. ఖాళీ ప్లేట్లు. మేము యూకేలో ఇటాలియన్ ఫుడ్ తింటాం కదా, అది కూడా బాగుంటుంది. ఇటలీ వెళ్ళి కూడా ఇటాలియన్ ఫుడ్ తిన్నాం, అది కూడా బాగుంటుంది. మన ఇండియాలో ఇటాలియన్ ఫుడ్, ఇబిజాలో కూడా ఇటాలియన్ ఫుడ్ తిన్నాం, బాగుంది. కానీ ఇండియాలో ఇటాలియన్ ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడ తినలా, అర్థమై సావట్లా. అదే రేట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మాకు యూకేలో ఇటలీ కన్నా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదవన్నా. కానీ ఫుడ్ మాత్రం ట్రెడిషనల్ ఇటాలియనే. కానీ మేము అది కూడా తిన్నాం ఇటలీలో. ఇక్కడ కొంచెం అర్థం కావట్లే. మేము అర్థం చేసుకునేసరికి ఫుడ్ అయిపోతుంది తినేయటం, అంతే కదా జన. కానీ ఆ బర్త్డే బాయ్ వాడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఏదైనా సరే, అంతే కదరా. సర్లే నువ్వు హ్యాపీగా ఉంటే చాలే. కానీ బిట్టుకి కస్టమైజ్డ్ చికెన్ పాస్తా అనమాట. ఓకే, టోటలీని విత్ మష్రూమ్. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది బాగుంటుందేమో. ఇదేమో వెజ్ లజానియా. నీ కష్టం ఏంటో చెప్పు. మధుకంట బాగోలేదంట ఇది కాకపోతే అది బాగాలేదని చెప్పాలంటే భయం వేస్తుందంట. ఎందుకు భయం వేస్తుంది జాను? మళ్ళీ చెప్పొచ్చి దానికి రీజన్ అడిగి మళ్ళీ ఆయన రీజన్ చెప్పేసి వెళ్ళిపోతాడనేగా. నువ్వు చెప్పకు భయపడుతున్నావు కదా. ఎస్ సార్, నువ్వు భయపడుతున్నాడు.
ఇందాక గార్లిక్ బ్రెడ్ బాగోలేదని కొంచెం అంత నచ్చలేదు, ఫ్లేవర్ అసలు కంప్లీట్ డిఫరెంట్, అసలు మేము వరల్డ్లో ఎక్కడ ఇలా తినలేదు అనగానే దే సెండ్ ద పర్సన్, ఇంకంతే మీటింగ్ పెట్టాడు. ఇంక దాంతో మధు బాగోలేదని ఇంకేది చెప్పట్లా, కామ్గా తినేస్తున్నాడు. ఇట్లా ఉండాలండి. ఇక్కడ వాళ్ళిద్దరికీ మధ్య డిస్కషన్ ఏంటంటే వాడికి ఫుడ్ బాగా నచ్చిందంట, మధు అందుకని షాక్ అవుతున్నాడు. జనం ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్, యాక్సెప్ట్ చేయి. ఏం తిన్నావో తెలియకుండా అన్నీ తినేస్తున్నాడంట. బన్ను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? దట్స్ ఆల్, ఇంకా చాలు, ఇంకంతే. వెజ్ లసానియా బాగుందని చెబుతున్నారు, అందుకని టేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే ఒక ఆయన వచ్చి అడిగారు ఫుడ్ బాగుందా అని. పర్ఫెక్ట్, వెరీ గుడ్ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు బాగోలేదని చెప్పాను అనుకో, ఆయన ఒప్పుకోవట్లేదు. నేను వైఫ్ని కదా, నేను ఏదో వండి పెట్టినా జాను నువ్వు ఫుడ్ బాగోలేదని చెప్పంగానే నేను ఒప్పుకోకుండా వాదించాల. ఇప్పుడు నీకు తెలుస్తుంది వాల్యూ. ఇప్పుడు దాంతో మధుకి ఏంటి భయం వేసి వాళ్ళు వాదిస్తున్నారని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని బాగుందని చెప్పేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంట్లో నేను ఈ మెథడ్ వాడాలి. How's this one's Kamoza? Yes. Yeah, it's different, nice. Yeah. You will get a more of truffle flavor in this. Ah, okay. Happy birthday, Mr. Banu. Thanks. బాగాలేదంటే ఛాన్స్ లేదు, బాగుంది అనాల్సిందే. బిట్టు నీకు వెజ్జీస్ లేకుండా ఆఫ్ అండ్ ఆఫ్ చేయించాం, బిగ్ వన్ ఇస్తున్నారు. I'll give you a small one. థ్యాంక్ యూ. మధుకి అన్నీ షాక్లే. వాడైతే ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మధు ఏంటంటే ముచ్చమోహం వేసుకొని తింటున్నాడు. అరే నీకు ఇంకా ఫుల్ అవ్వలేదా? వాడికి హ్యాపీనెస్ వచ్చినాయి నీ ప్లేట్లో వేస్తున్నాడు. మధు బాధ ఎవరికి చెప్పుకోలేడు. ఏదన్నా బాగోలేదంటే చెప్పొస్తాడు, బాగుందని చెప్పేదాకా ఒప్పిస్తాడు. కానీ నిశ్శబ్దం కూర్చుందామంటే ఆ వెనకున్నాము వచ్చిన కాడ నుంచి మాట్లాడి చెవులు ఎర్రబడ్డట్టున్నాయి. నన్ను ఎప్పుడు అంటావు కదా జాను బాగుడు ఆపనని, ఇప్పుడు తెలిసిందా నన్ను మించిన వాళ్ళు ఉంటారని. ఇప్పుడు నేనే గ్రేట్ కదా. ఫుడ్ నేను ఎప్పుడన్నా వండినా, నువ్వు ఎప్పుడు వంక పెట్టినా నేనేమన్నా అన్నానా? చెఫ్ని పిలవనా? పిలుస్తాను, నువ్వు బాగోలేదన్నావని చెప్తాను, నీ పక్కనే నిలబడతాడు. వాళ్ళు మొహమాటంతో చంపేస్తున్నారు. యా నువ్వు చెబుతావా ఫుడ్ బ్యాడ్? చూడు ఇదేమంటుందో తెలిసావా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాగోలేదని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదామంటుంది. చిన్నపిల్ల కూడా భయపడుతుంది. జాను ఇన్ని మాటలు అన్నారా? చికెన్ పాస్తా ఒకటి, వెజ్ లసానీ ఒకటి చాలా బాగున్నాయి, అందుకని ఇప్పుడు ప్రాపర్గా మళ్ళీ ఆర్డర్ పెట్టాము. ఇది మాట్లాడకుండా తింటున్నట్టున్నాడే. ఇది లోపం లేదు, చాలా బాగుంది. లేదు ఇది టేస్ట్ బాగుంది. పాస్తా ఒకటి, లసానియా వెజ్ లసానియా కూడా చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావా? వీడు ప్రతి డిష్కి ఎంజాయ్ చేసాడు. జాను గ్రేట్ రా నువ్వు. ఇదిగోండి లసానియా చాలా బాగుందని మళ్ళీ తింటున్నారు. ఫస్ట్ టైం ఇవాళ మధు తెలుసా బన్నుకు చెబుతున్నాడు, అరే మీ అమ్మ వెజ్ లసానియా చికెన్ లసానియా బాగా చేస్తుందిరా అని చెబుతున్నాడు కదా. నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కదా బన్ను? ఫస్ట్ టైం మధు చెప్పాడు. అంటే ఎంత జ్ఞానోదయం అయితే ఈ మాట చెప్పాడు. లేకపోతే అండి స్కూల్లో పిల్లోడిని కొడితే మా అమ్మని పిలుచుకొస్తా అంటాడే, అట్లా వెయిటర్కి ఒక్కటి ఏదన్నా కొంచెం ఇది అలా ఉందని చెప్పగానే చెఫ్ని పట్టుకొస్తున్నాడు. అక్కడ ఆయన ఏమో మర్యాదతో చంపేస్తున్నాడు. చేతులు కట్టుకుని నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో ఆ మర్యాదకు భయం వేసి మధు యాక్సెప్ట్ చేస్తున్నాడు బాగుందని. సో బేసిక్గా నేను ఇంట్లో ఈ లాజిక్ వాడతా. ఫైనల్లీ ఆల్మోస్ట్ 11 o'clock బన్ను, ఇంకో గంటలో నీ బర్త్డే అయిపోద్ది. ఫైనల్గా ఏంటమ్మా దీని పేరేంటి? గలాటానా జలాటానా? దీని పేరేంటి? జెలాటో అంట. వాడి ప్రొనౌన్సింగ్ నాకు రాదు. ఇంకా డన్రా బన్ను కొయ్యరా. కేకు కోస్తావా కొయ్యవా? ఈడే మొదటిసారి పొద్దున కేక్ కోస్తుంటే పిచ్చ ఆనందపడ్డాడు. ఇప్పుడు కేక్ వస్తుంటే ఐ డోంట్ వాంట్. ఇది 5th కేక్. వాడు ప్రతి కేకు మేము నలుగురు ముక్కలు పెట్టి వాడు అసలు వాళ్ళంతా నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ బర్త్డే దాకా ఇంకా కేక్ పేరు ఎత్తడు. హాఫ్ డే కేకులు కట్ చేయడంతోనే అయిపోయిందంట అడిగి. పాపం పిల్లోడికి ఇంకో ఫ్లేవర్ మార్చిన బాగుండేది. పసిపిల్లోడు. అరే ఆగరా, మళ్ళీ పాట పాడతావరా? నో సింగింగ్ అంటే అసలు వాడు కోసేసాడు కూడా. ఇది క్యాండిల్ తీసేరా, అసలు ఇంకా లాభం లేదు, కోసేస్తే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడు. టు యూ హ్యాపీ బర్త్డే టు డియర్ బన్ను, హ్యాపీ బర్త్డే టు యూ.
కేక్ తిందు అమ్మ, నా బుజ్జి కాదు, తినమ్మా. నీ పొట్ట కాబట్టి తట్టుకుందరా ఇన్ని సామాన్లు పొట్టలో వేసుకోవడానికి. ఫస్ట్ టైం ప్రేమతో చంపేస్తున్నారు. నిన్న యాక్చువల్గా మేనేజర్ అంటే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. దానికి విక్టిమ్ అయింది మావాడు. ప్రేమకి విక్టిమ్ అయ్యాడు మావాడు ఫస్ట్ టైం. సరే అండి, ఈ బర్త్డే వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. వీడు కూడా చంటి పిల్లవాడు అలిసిపోయాడు. ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ కొట్టి మంచి కేక్ తిని మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్స్ కేక్ పెట్టాలి. నైస్ కామెంట్స్ కేక్ పెట్టాలంటే ఏంది నువ్వు అన్నకి ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.